సో సో కాబట్టి మన మాస్లో హైరార్కీ నీడ్స్ ప్రకారం ఏం చేయాలి, ముందు అతనిలో ఉన్న ఫిజియలాజికల్ సైకలాజికల్ నీడ్స్ ని ఫుల్ఫిల్ చేసిన తర్వాత గ్రోత్ నీడ్స్ ని డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో గ్రోత్ నీడ్ ఏది, లర్నింగ్ ఈజ్ ఏ గ్రోత్ నీడ్. సో ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఫిజియలాజికల్ నీడ్స్ ని అడ్రస్ చేసి గ్రోత్ నీడ్ వైపుగా చైల్డ్ నడిపించాల్సినటువంటి బాధ్యత మన పైనే ఉంది. నెక్స్ట్ థియరీ, ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఇలా బై హార్ట్ అట్రిబ్యూషన్ థియరీ అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. జస్ట్ మనం ఏం చూసినట్టయితే ఈ అట్రిబ్యూషన్ థియరీ ప్రకారము మీరు ఒక చైల్డ్ ని చూసారండి, ఇద్దరు చిల్డ్రన్ చూసారు. ఒక చైల్డ్ పాస్ అయింది అనుకోండి. పాస్ అయిన తర్వాత ఆ చైల్డ్ ఎలా ఫీల్ అవుతుంది అనేది మనం అబ్జర్వ్ చేయాలి. ఐ వర్క్ హార్డ్, నేను లేదా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఐ వర్క్ హార్డ్, నేను చాలా బాగా చదివాను, కష్టపడి చదివాను కాబట్టి నేను పాస్ అయ్యాను. లేదా కొంతమందిలో మీరు ఈ టైంలోనే మనం వాళ్ళ అట్రిబ్యూట్స్ ని మనం అబ్జర్వ్ చేయాలి, క్యారెక్టరిస్టిక్స్ ని. ఎందుకంటే ఇవి మనం అబ్జర్వ్ చేయకపోతే అవే వాళ్ళకి స్టాండర్డైజ్ అయిపోతాయి, ఫిక్స్ అయిపోతాయి, అవి ఒక యాటిట్యూడ్ గా ఉండిపోతాయి అన్నమాట, ఉండిపోతాయి. కొంతమంది చిల్డ్రన్, ఐ వాజ్ వేరింగ్ మై లక్కీ షూస్, నేను ఇవాళ ఎగ్జామ్ చాలా బాగా రాశాను ఎందుకంటే నేను ఇవాళ నా పింక్ కలర్ సాక్స్ వేసుకున్నాను, పింక్ కలర్ షూస్ వేసుకున్నాను, పింక్ కలర్ పెన్ తో రాశాను అందుకే పాస్ అయ్యాను. ఇలాంటి అట్రిబ్యూట్స్ ఉన్నాయా, నేను చాలా బాగా రాశాను అందుకే పాస్ అయ్యాను, నేను బాగా రాశాను, బాగా కష్టపడి చదివాను కాబట్టి పాస్ అయ్యాను అనేది ఇంటర్నల్ లోకస్. అట్రిబ్యూషన్ థియరీలో ఓన్లీ 2 పాయింట్స్ ఉంటాయండి, ఇంటర్నల్ లోకస్, ఎక్స్టర్నల్ లోకస్. అంటే మనం చేసినటువంటి పనులకి మనమే బాధ్యులము, మనకు వచ్చినటువంటి రిజల్ట్స్ కి వీఆర్ ద రెస్పాన్సిబుల్, నాట్ ఎనీ అదర్ సర్కమ్స్టాన్సెస్ ఈజ్ రెస్పాన్సిబుల్, నాట్ టీచర్ ఈజ్ రెస్పాన్సిబుల్, నాట్ దిస్ పాయింట్ ఈజ్ రెస్పాన్సిబుల్, నాట్ దట్ పర్సన్ ఈజ్ రెస్పాన్సిబుల్ అనేటువంటి అనాలజీని మనం పెట్టాలి. వాళ్ళ ఒక రేషనల్ థింకింగ్ ని డెవలప్ చేయాలి. మీరు చూడండి, అంటే మై టీచర్ హేట్స్ మీ, ఆమె ఎప్పుడు సరిగ్గా క్లాస్ చెప్పలేదు, ఆమె ఎప్పుడు ఆల్వేస్ నన్ను తిడుతూ ఉండేది, ఆమె చక్కగా క్లాస్ చెప్తే నేను ఎందుకు పాస్ అవుట్ అంటే చాలా బాగా రాశాను బట్ టీచరే సరిగ్గా పేపర్ దిద్దలేదు. దిస్ షోస్ ఎక్స్టర్నల్ లోకస్. అంటే మన ఫెయిల్యూర్స్ కి వేరే వాళ్ళని కారణాలుగా చూపించడం ఎక్స్టర్నల్ లోకస్. మన సక్సెస్ కావచ్చు, మన ఫెయిల్యూర్స్ కావచ్చు, మనం మనల్ని అనలైజ్ చేసుకోవాలి. నిజంగా ఫెయిల్ అయ్యారు అనుకోండి, ఐ డిడ్ నాట్ స్టడీ అంటే మనం ఆ చైల్డ్కి ఏం చెప్పాలి. ఇక్కడ ఏమవుతుందంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఎవరైనా ఒక టెస్ట్ పెట్టాడు, ఒక అబ్బాయి బాగా రాయలేకపోయాడు, అప్పుడు అతనికి మీరు ఇందాక మనం స్వాట్ అనాలిసిస్ లాగా తీసుకున్నట్టుగా నువ్వు ఈ పాయింట్స్ వరకు నువ్వు బాగా చదివావు, ఈ ప్రాబ్లం ఈ స్టెప్ వరకు బాగా చేస్తావు, ఇక్కడ చేయకపోవడం వల్ల నువ్వు ఫెయిల్యూర్ అయ్యావు. ఇలాంటి థింకింగ్ డెవలప్ చేయండి. కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది, తన ఒక ఫెయిల్యూర్స్ కి తన రీజన్స్ ని హీ కెన్ ఐడెంటిఫై, హీ కెన్ అనలైజ్ హిమ్సెల్ఫ్. అంటే మనం ఇంటర్నల్ లోకస్ ని డెవలప్ చేయాలి. అంతేగాని మా టీచర్ బాగా చెప్పలే అందుకే నేను ఫెయిల్ అయినా, ఐ హేట్ మై టీచర్ అందుకే నేను ఫెయిల్ అయినా, ఐ హేట్ మై టీచర్ సో ఐ హేట్ దట్ సబ్జెక్ట్, సో ఐ హేట్ దట్ కాలేజ్ అందుకే నేను ఫెయిల్యూర్ అయినా, ఇవాళ నా ఫెయిల్ కారణం ఇవన్నీ. ఇలా కాకుండా ఇంటర్నల్ లోకస్ లో నేను ఇది చదివాను, టీచర్ బాగా చెప్పింది, నేను ఈ పాయింట్స్ వరకే బాగా చదివాను, ఈ చదవకపోవడం వల్ల మనకు తక్కువ మార్క్స్ వచ్చినాయి, ఇది చదవటం వల్ల ఎక్కువ వచ్చినాయి. సో ఇలాంటి ఇంటర్నల్ లోకస్ ని మనం డెవలప్ చేయాలి. దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అలాంటి స్టూడెంట్స్ రేపొద్దున సొసైటీలోకి వెళ్ళిన తర్వాత కూడా వీళ్ళు కారణము, వాళ్ళు కారణము, వీళ్ళు కారణము కాబట్టి మా ఫెయిల్యూర్స్ కి సొసైటీనే కారణం అనేటువంటి ఒక లక్షణం రాకుండా ఉంటుంది. అంతేకాదు మనం డిప్రెషన్, స్ట్రెస్ ను కూడా మనం తగ్గించవచ్చు. ఎప్పుడైతే అనాలజీని మనం అలవాటు చేస్తామో అప్పుడు చైల్డ్ కి ఒక డెవలప్మెంటల్ థింకింగ్, గ్రోత్ మైండ్ సెట్ అనేది వస్తుందండి. ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు తెలుసు, ఎడిసన్ ఒక బల్బుని కనుక్కోవడానికి కొన్ని వేల సార్లు ప్రయత్నం చేసి కనుక్కున్నాడు. మీరు అన్ని సార్లు ఫెయిల్ అయ్యారు కదా, మీరు ఏం ఫీల్ అవ్వట్లేదా అంటే ఆ ఎడిసన్ ఏమన్నారు, నో, నేను 1000 వేస్ ఆర్ నాట్ ద వేస్ టు డిస్కవర్ ది ఎలక్ట్రిసిటీ. ఇవన్నీ కూడా ఈ వేలు దీనికి కాదు అని నేను కనుక్కోగలిగాను అని చెప్పగలిగాడు. సో ఇది పిల్లల లోపల మనము డెవలప్ చేయగలగాలి. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్స్పెక్టెన్సీ థియరీ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే 2 పాయింట్స్ లో ఎక్స్పెక్టెన్సీ, మన ఇక్కడ బ్యాలెన్స్ అనేది చాలా చాలా అవసరం. మీకు తెలుసు, పేరెంట్స్ యొక్క హయ్యర్ ఎక్స్పెక్టేషన్ వల్లనే పిల్లలు స్ట్రెస్ గురవుతున్నారు అనేది మనకున్నటువంటి ఒక కామన్ కంప్లైంట్. ఎట్ ద సేమ్ టైం ఒక చైల్డ్ కి అబిలిటీ ఉన్నటువంటి ఒక చైల్డ్ కి టీచర్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, సఫిషియెంట్ లెవెల్లో ఆ చైల్డ్ పట్ల మాకు ఎక్స్పెక్టేషన్ నీ మీద ఉన్నాయి అని చెప్పకపోవడం కూడా ఒక కారణం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చైల్డ్ మంచి అబిలిటీ ఉందండి కానీ టీచర్ కి పేషెంట్ లేదు చేస్తారు, బికాస్ హీస్ ఇన్ ద లర్నింగ్ స్టేజ్. ఒక చిన్న ప్రాబ్లం చేయగానే నాకు తెలుసు
నీకు రాదని నాకు తెలుసు. నేను ఐ విల్ గివ్ వన్ ఎగ్జాంపుల్. ఒక కెమిస్ట్రీ క్లాస్‌లో మనం ఒక టాపిక్ చెప్తున్నప్పుడు మొత్తం చెప్పిన తర్వాత ఇప్పుడు పాజిటివిటీ వస్తుందా? ఎలక్ట్రో పాజిటివిటీ వస్తుందా? ఎలక్ట్రో నెగటివిటీ వస్తుందా? అని ఒక క్లాస్‌లో ఒక టీచర్ అడిగినప్పుడు స్టూడెంట్‌కి ఏం తెలుసు? అతను విన్న తర్వాత ఒక్కొక్కరు ఒక అనాలజీలో ఈసారి ఎలక్ట్రో పాజిటివిటీ వస్తదేమో సార్ అన్నారనుకోండి. నీవు ఇంతేనా నీ అర్థమయ్యేది? ఇంతవరకు ఇదే విన్నావా నువ్వు? ఎలక్ట్రో పాజిటివిటీ ఎందుకొస్తది? ఎలక్ట్రో నెగటివిటీ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో అదే వస్తది. ఇది కూడా తెలీదా నీకు అన్నారనుకోండి. అప్పుడేమవుతుంది? ఆ స్టూడెంట్‌కి తన మీద తనకే నమ్మకం తగ్గిపోతుంది. అంటే ఆయన అబిలిటీకి మనం ఇచ్చేటువంటి ఒక నెగెటివ్ మోటివేషన్ వల్ల మనము అతని మీద అతనికి ఎక్స్‌పెక్టేషన్ తగ్గిస్తున్నాం. సో కాబట్టి మనం చిల్డ్రన్‌ని వాళ్ళ పట్ల మాకు చాలా మంచి ఎక్స్‌పెక్టెన్స్ ఉంది. అలా కాకుండా ఇందాకటి సందర్భంలో గుడ్ ఎలక్ట్రో పాజిటివిటీ కూడా వస్తుంది. దాని మీద బేస్ చేసుకొని ఇచ్చే క్వెషన్స్ కి కారణం ఎలక్ట్రో పాజిటివిటీ. వెరీ గుడ్. నువ్వు చాలా బాగా అనలైజ్ చేస్తున్నావు. రియల్లీ అప్రిషియేట్ యూ అన్నారనుకోండి. అప్పుడు మన ఎక్స్‌పెక్టెన్సీ ఆ అబ్బాయి మీద ఎక్కువ ఉన్నట్టు. నువ్వు సాధించగలవు. నీకు చాలా బాగా వస్తాయి అనుకోండి. అప్పుడు యెస్ టీచర్ బిలీవ్ మీ. టీచర్ హాస్ కాన్ఫిడెన్స్ అపాన్ మీ అన్నారనుకోండి. సో అతని యొక్క ట్రాన్స్పరెంట్ గా ఉండేటువంటి ఎక్స్‌పెక్టెన్సీ అతని అబిలిటీని పెంచే విధంగా ఎక్స్‌పెక్టెన్సీ ఉండాలి. ఉన్నట్టయితే ఖచ్చితంగా చైల్డ్ బాగా చదవటం జరుగుతుంది. అదొక మోటివేషన్. అలా కాకుండా నాకు అసలు మ్యాథ్స్ అస్సలు ఇష్టం లేదు 35 వస్తాయి అంతే అంటే నువ్వు ఐఐటీ చదవాలంతే. నువ్వు ఐఐటీ చదివితే నీ లైఫ్ వేస్ట్. దట్ ఈస్ ఓవర్ ఎక్స్‌పెక్టేషన్. దానివల్ల ఏమవుతుంది? స్ట్రెస్ ఎక్కువవుతుంది. సో అబిలిటీస్ ని బట్టి అతనిలో కాన్ఫిడెన్స్ డెవలప్ అయ్యే విధంగా మనం ఎక్స్‌పెక్టెన్సీ పెంచుకోవాలి. ముఖ్యంగా టీచర్ కనుక ఎక్స్‌పెక్టేషన్ ఉన్నట్టయితే స్టూడెంట్ ఆ టీచర్ కోసమే చదువుతారండి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఏమనుకుంటారంటే స్టూడెంట్స్ యు నో మేడం మై మదర్ నెవర్ బిలీవ్స్ మీ. నేను ఇది సాధిస్తానని మా మమ్మీ ఎప్పుడు అనుకోలేదు. బట్ టీచర్ బిలీవ్స్ మీ. మై టీచర్ బిలీవ్ మీ. సో కాబట్టి నేను ఇది సాధించగలిగాను అని చెప్తారు. సో అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ మోడల్ రీసెంట్ గా పాజిటివ్ సైకాలజీలో వచ్చినటువంటి మోడల్ ఏంటంటే ఫ్లో మోడల్ అండి. ఫ్లో మోడల్ అంటే ఇంట్రెన్సిక్ మోటివేషన్ ఉండాలి. చాలా ఇంటెన్స్ గా మోటివేషన్ ఉండాలి. అంటే తనంతట తాను మోటివేట్ అవ్వాలి. ఎట్ ద సేమ్ టైం ఎక్కువ మోటివేషన్ ఉండాలి. చూడండి ఒక అబ్బాయికి మ్యూజిక్ లో చాలా టాప్ లెవెల్ మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ ఉండడము ఇంట్రెన్సిక్ మోటివేషన్. మ్యూజిక్ లో చాలా టాప్ లెవెల్ కి వెళ్ళాలనుకోవడం ఇంటెన్స్ మోటివేషన్. అలాంటి మోటివేషన్ ఉన్న చైల్డ్ ని మీరు కాలేజ్కి వచ్చిన తర్వాత ఒక 10 to 12 2 అవర్స్ చెప్పారనుకోండి. చాలా మేడం 2 అవర్స్ అయిపోయింది ఇంకా వదిలేయండి అంటారు. అదే ఇంటెన్స్ మోటివేషన్ ఉన్న వ్యక్తిని ఒక మ్యూజిక్ క్లాస్ లో ఏంటి ఎంతో సేపు అలా మ్యూజిక్ ఈవినింగ్ వరకు నేర్చుకుంటూనే ఉంటాడు, మార్చుకుంటూనే ఉంటాడు, స్వరాలు నేర్చుకుంటూనే ఉంటాడు. ఆ నేర్చుకోవడంలో అలసట రాదు. ఆ నేర్చుకోవడంలో కాన్సంట్రేషన్ డైవర్షన్ ఉండదు. ఆ నేర్చుకోవడంలో బోరింగ్ ఉండదు. ఆ నేర్చుకోవడంలో హార్డ్ ఫీల్ గా ఉండదు. ఆ నేర్చుకోవడంలో ఆకలి కూడా ఉండదు. అంటే అలా పూర్తి ఇంట్రెన్సిక్ మోటివేషన్ తో హ్యాపీగా ఒక విషయం పట్ల ఎక్కువ సేపు కాన్సంట్రేషన్ ఉంటూ ఏకాగ్రతతో చాలా కాలం పాటు ఒక తన అచీవ్ చేయడానికి కనుక ఉన్నట్టయితే అతనిలో ఫ్లో మోడల్ ఉన్నట్టు ఒక ఫ్లో ఉన్నట్టు ఆ ఫ్లో ని మనం తీసుకురావాలి. ఏ చైల్డ్ కన్నా ఒక సబ్జెక్ట్ కనీసం ఒక సబ్జెక్ట్ వస్తే తప్పకుండా మనం అచీవ్ అయినట్టే. నేను ఇప్పుడు మీరందరూ కూడా జనరల్ గా 5 o'clock క్లాస్ అయిపోవాలని బట్ 5:30 వరకు కూడా మీరు వింటున్నారు, కామెంట్స్ ఇస్తున్నారు. దట్ మీన్స్ యు ఆర్ ఇన్ ఫ్లో మోడల్. థ్యాంక్ యూ ఫర్ ఆల్. నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సో నెక్స్ట్ ఫ్లో మోడల్ లో ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు? జస్ట్ మనం ఇది చూస్తే సరిపోతుంది. ఫ్లో ఎప్పుడు వస్తుందండి? ముఖ్యంగా మనకు తెలిసిన స్ట్రెస్ కు ద బేసిక్ స్కిల్ ఫ్లో ఆర్ స్ట్రెస్. ఈ రెండిటికి బేసిక్ కాంపోనెంట్స్ ఏంటంటే ఛాలెంజ్ అండ్ స్కిల్ అండి. సింపుల్. ఒక వ్యక్తిలో చాలా లో స్కిల్ ఉంది, మనం హై ఛాలెంజ్ ఇచ్చాం, ఏమవుతుందండి? యాంగ్జైటీ. ఇప్పుడు మ్యాథ్స్ ఉందండి, మ్యాథ్స్ చాలా మామూలుగా చేయగలుగుతున్నాడు. మీరు ఆయనకు పైథాగరస్ థీరం ఇస్తా, రేపు పొద్దున మ్యాథమెటిక్ క్లాస్ లో పైథాగరస్ థీరమే చేయాలని అనుకోండి, మీ క్లాస్ కి రావాలంటేనే ఆ చైల్డ్ భయపడతారు, లో స్కూల్ ఉన్నటువంటి చైల్డ్. అలా కాకుండా హై స్కిల్ ఉంది, మీరు లోయర్ ఛాలెంజ్ ఇచ్చారు, మీరు డిఫరెంట్ గ్రూప్ చేశారు. ఆ గ్రూప్ లో ఒక గ్రూప్ లో చాలా హై స్కిల్ ఉన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఏదో హై లెవెల్లో థీరం చదివే పిల్లలకి మీరు A+B² లాంటివి ఇంకా వేరే ఆల్జీబ్రా ప్రాబ్లమ్స్ ఇచ్చారు, చాలా బోర్ గా ఫీల్ అవుతారు. ఇలా కాకుండా అతని ఛాలెంజ్ ఉండాలి. ఈ రెండింటిని కోపపడేటట్టుగా ఇచ్చారనుకోండి, అప్పుడు ఫ్లో మోడల్. సో అది మనము ఐడెంటిఫై చేయాలి. స్కిల్ ఐడెంటిఫై చేస్తూ ఛాలెంజ్ యొక్క మోతాదుని దాని యొక్క వెయిట్ ని పెంచుతూ వెళ్తేనట్టయితే ఫ్లో లో ఉండొచ్చు. మీరు ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం చెప్పి ఆ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇంకా ఈక్వేషన్స్ ఇస్తుంటే అలా చేస్తూనే ఉంటారు. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ గ్రామర్ చెప్పారనుకోండి, ఎంత
చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్పేసి యాక్టివైజ్ ప్యాసివైజ్ అని ఒక 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఇంకా మీరు ఇప్పుడు చేయండి వెరీ గుడ్ అనండి ఇంకా వాళ్ళు అలా చేస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ ఎంత ఫ్లోలో వాళ్ళు ఆన్సర్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళలో స్కిల్స్ ఛాలెంజెస్ ని రెండింటిని కోపప్ చేస్తూ మనం యాక్టివిటీస్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా 3 పాయింట్లు లర్నింగ్ అవుతుంది, కాన్సన్ట్రేషన్ తో లర్నింగ్ అవుతుంది, ముఖ్యంగా వాళ్ళలో మెమొరీని కూడా డెవలప్ చేస్తాం. వాళ్ళ స్టడీ స్కిల్స్ లో ఫ్లో మోడల్ ని వాళ్ళు ఫాలో అయ్యేటట్టుగా మనం చేయగలుగుతాము. సో ఇది మనము ఫాలో అవ్వాల్సినటువంటి ద బెస్ట్ వే. సో నెక్స్ట్ ఇప్పుడు యాజ్ ఎ టీచర్ గా మీ మోటివేషన్ రోల్ ఏంటి అంటే ఈ 4 మోడల్స్ మీకు తెలిసినవే, జస్ట్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ దట్స్ ఇట్. ARCS మోడల్ యాజ్ ఎక్స్టెన్సిక్ అండ్ ఇంట్రిన్సిక్ మోటివేషన్ అండ్ యాంగ్జైటీ అండ్ టీచర్ ఎక్స్పెక్టేషన్స్. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి ARCS మోడల్ అంటే ఏంటి, మనము అటెన్షన్ ఏంటేంటి, ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు క్యాప్చర్ స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ అస్. మనం క్యూరియాసిటీని ముందు డెవలప్ చేయాలి, విల్లింగ్నెస్ ని డెవలప్ చేయాలి. మనం క్లాస్ వెళ్ళగానే బోర్డు వైపు తిరిగి ఎస్ నౌ వీఆర్ టేకింగ్ దిస్ క్లాస్ ఆన్ గ్యాసియస్ థీరమ్స్ అని అలా రాసుకుంటూ వెళ్ళారనుకోండి, ఇంకా వాళ్ళు కూడా అంతే బోర్గా ఉంటారు. మీరు కొంచెం 1 or 2 క్వశ్చన్స్ ఎంతజియాస్టిక్ క్వశ్చన్స్ వేయండి, వాళ్ళకి వేసి ఒక ఫన్ క్రియేట్ చేసి ఇప్పుడు మనం చూద్దాము. ఒక అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఉన్నటువంటి ఒక ప్రాబ్లం చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ కరోనా ఉంది, వెదర్ కరోనా ఇస్ ఎయిర్ బర్న్ ఆర్ నాట్. అప్పుడు వాళ్ళు ఏదో ఆన్సర్ చెప్తారు, మీరు చెప్పండి వాట్ ఈస్ ఎయిర్, వాట్ డస్ మీన్ బై ఎయిర్, ఎయిర్ అంటే ఏముంటది కనిపిస్తుందా, మీరు చూస్తున్నారా, ఇలాంటి సంథింగ్ క్వశ్చన్ చెప్పండి. యూ కెన్ డూ లైక్ ఎనీ టైప్ ఆఫ్ మోటివేషన్. ఒకరిని వచ్చేసి ఇప్పుడు నీకు తెలిసింది చెప్పు అని ఒక్కరితో వచ్చి పిలిపించి చెప్పించండి, వెంటనే మిగిలిన వాళ్ళు మమ్మల్ని కూడా ఏదో అడుగుతారేమో అని మోటివేట్ అయిపోతుంటారు. సో కాబట్టి అలా అటెన్షన్ ని మీకు ఇష్టమైన మెథడ్స్ లో మీరు ఫాలో అయ్యి యూ హెవ్ టు క్యాప్చర్ ద అటెన్షన్. ఇట్ ద సేమ్ టైం రిలవెన్స్, మనం ఏ టాపిక్ చెప్పినా వాడి డైలీ లైఫ్ పాయింట్ తోటి మనము రిలేట్ చేయాల్సినటువంటి అవసరం చాలా చాలా ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం డెమోక్రసీ చెప్పామనుకోండి, డెమోక్రసీ అంతా చెప్పి ఆయన దీని గురించి బైహార్ట్ చేసుకుని రండి కాదు. వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ, వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ బ్రిటన్ డెమోక్రసీ, వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ అమెరికన్ డెమోక్రసీ అని చెప్పేసి దాంట్లో ఉన్న ఎగ్జాంపుల్స్ వాళ్ళకి తెలిసిన ఇప్పుడున్న ప్రెసిడెంట్స్ ఆర్ ప్రైమ్ మినిస్టర్స్ గురించి రాసుకొని రండి అని చెప్పండి. సో వాళ్ళు ఏమవుతుంది, ఒక రిలేషన్ ఫీల్ అవుతారు, అప్పుడు ఎప్పటికీ కూడా మర్చిపోరండి. నెక్స్ట్ కాన్ఫిడెన్స్, వాళ్ళ లోపల వాళ్ళకి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయండి. ఒక పాయింట్ మీరు చెప్తున్నాగానే ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటన్ లో ఎలాంటి డెమోక్రసీ ఉంది, మన ఇండియన్ డెమోక్రసీ ఎలాంటిది, మన కాన్స్టిట్యూషన్ లో చాలా పాయింట్స్ ఎక్కడ నుండి తీసుకున్నామంటే వాళ్ళకి ఒక్క ఆన్సర్ తెలుసు అనుకోండి, కనీసం ఇండియన్ కాన్స్టిట్యూషన్ వెరీ గుడ్ యూ నో వెరీ వెల్ దాన్ని మీ అన్నారు అనుకోండి, ఆటోమేటిక్ గా కాన్ఫిడెన్స్ వస్తుంది, ఇంకొక దానికి ఆన్సర్ చెప్తాడు వాడు. సాటిస్ఫాక్షన్, అలా ఆన్సర్ చెప్పగానే నౌ చిల్డ్రన్ ఆల్ ఆఫ్ యూ గివ్ బిగ్ అప్లాస్ టు మిస్టర్ సమ్ రమాదేవి అలా ఎవరైనా చెప్పారనుకోండి, వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్. నెక్స్ట్ డే కూడా ఆ హ్యాపీనెస్ కోసం వాళ్ళు చదువుకొని వస్తారు. సో ఇది మనం క్లాస్ లో ARCS మోడల్ ని పార్టిసిపేట్ యూటిలైజ్ చేస్తే సరిపోతుంది. అటెన్షన్ క్రియేట్ చేసుకోవాలి మన టాపిక్ పట్ల, దాన్ని రిలేటెడ్ గా చెప్పాలి. అట్ ద సేమ్ టైం మన మీద ఒక కాన్ఫిడెన్స్ ని, వాళ్ళ మీద మనం కాన్ఫిడెన్స్ కలిగి ఉన్నాము అనేది కూడా క్రియేట్ చేయాలి. 4వది సాటిస్ఫాక్షన్, వాళ్ళు ఇచ్చినటువంటి ఒక రెస్పాన్స్ కి మనం సాటిస్ఫాక్షన్ ని క్రియేట్ చేయగలగాలి. నెక్స్ట్ ఎక్స్ట్రిన్సిక్, ఎనీవే మీకు తెలుసు వాళ్ళలో ఉన్నటువంటి ఇంట్రిన్సిక్ మోటివేషన్ ని మనం ఇచ్చే ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్ ద్వారా ఎలా అండర్మైన్ చేయాలో మీకు చాలా బాగా తెలుసు. అండ్ నెక్స్ట్ యాంగ్జైటీ వర్సెస్ పర్ఫార్మెన్స్, మనం చాలా సార్లు డిస్కస్ చేసాం కూడా. లో పర్ఫార్మెన్స్, ఒక 1 week తర్వాత ఎగ్జామ్ ఉంది, 1 week తర్వాత కదా అప్పుడు చూసుకుందాం. మీకు తెలిసి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎగ్జామ్ ఉందంటే 3-4 days బిఫోర్ అప్పుడు బుక్ షాప్ లోకి వెళ్ళి అప్పుడు రిలీజ్ అయిన బుక్లన్నీ కొనుక్కొచ్చుకుంటారు. దట్ షోస్ దేర్ లో యాంగ్జైటీ. దీనివల్ల ఏమవుతుంది, ఈ లో యాంగ్జైటీ ఒకసారి మళ్ళీ హై యాంగ్జైటీ అవుతుంది రేపు ఎగ్జామ్ అన్నప్పుడు. ఎందుకంటే దెర్ ఇస్ నో ప్రిపరేషన్, దెర్ ఇస్ నో ప్లానింగ్, దెర్ ఇస్ నో ఇన్ఫర్మేషన్, దెర్ ఇస్ నో బుక్స్. ఆ లో యాంగ్జైటీ వల్ల కూడా ఫెయిల్యూర్ దారితీస్తుంది. హై యాంగ్జైటీ ఉందనుకోండి, మనం ఇందాక అనుకున్నట్టుగా ఎమోషనల్ బాగా ఇన్వాల్వ్ పోయి డే అండ్ నైట్ ఎంత చదివినా పాపం హై యాంగ్జైటీ వల్ల ఉన్నది మర్చిపోయి అసలు రాలేకపోవచ్చు, పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోవచ్చు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వనండి, ఒక ఎలక్యూషన్ చెప్పమనండి, పాపం చాలా బాగా ప్రిపేర్ అవుతారు, బట్ ఆ హై యాంగ్జైటీ వల్ల స్టేజ్ మీద రాగానే మర్చిపోతారు. సో కాబట్టి ఈ లో యాంగ్జైటీ అతను నేర్చుకోలేడు, హై యాంగ్జైటీ వల్ల చదివింది మర్చిపోతాడు. ఈ రెండు కాకుండా ఈ బెల్ షాప్ లో ఉన్నటువంటి ఆప్టిమమ్ యాంగ్జైటీ, జస్ట్ లైక్ ఛాలెంజ్ స్కిల్ ఎట్లయితే కోపం అవుతాయో అలా ఆప్టిమమ్ యాంగ్జైటీ ఉన్నట్టయితే ఒక
సిస్టమేటిక్ స్టడీ ప్లాన్ ఉంటుంది, సిస్టమేటిక్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ఉంటుంది, సిస్టమేటిక్ డిసిప్లిన్ గా చదువుకొని ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. అలా మనము ఆప్టిమమ్ యాంగ్జైటీ ఉండేటట్టుగా కూడా పిల్లలని ట్రైనింగ్ చేయాల్సినటువంటి అవసరం మన మీదే ఉంది. దానికోసం మన లెసన్ ప్లాన్స్, మన కరికులం కూడా ఒక ఆప్టిమమ్ లెవెల్లో ఉండాలండి. కొంతమంది టీచర్స్ లాస్ట్ 1 month మొత్తం చెప్తారు. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం కొన్ని కాలేజెస్ లో ఫస్ట్ యాక్చువల్ గా సిలబస్ ఇయర్ మొత్తం కంప్లీట్ చేయాలి, ఒక పేజ్ లో కంప్లీట్ చేయాలి. అలా కాకుండా 2 months లో మొత్తం సిలబస్ చెప్పేసి మళ్ళీ 2 months మొత్తం సిలబస్ చెప్తే ఎలా కోపమవుతాడు. సో కాబట్టి మనం కూడా అలా యాంగ్జైటీని క్రియేట్ చేయకూడదు. సో నో ఆడిబిలిటీ కాదండి, ఇక్కడ వాయిస్ ఈస్ వెరీ క్లియర్. ప్లీజ్ చెక్ యువర్ డేటా అండి. ఐ రిక్వెస్ట్ యూ ఆల్. డేటా వాయిస్ చూడమ్మా, వాయిస్ ఎలా వస్తుంది? గుడ్. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పుడు మన రోల్ ఆఫ్ ది టీచర్ ఎక్స్పెక్టేషన్ ఇందాక చెప్పాను. మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అంటే మన కోసం మన కళ్ళల్లో ఉండేటువంటి ప్రిపేర్ జరుగుతుంది. సో కాబట్టి మనం కూడా వాళ్ళ మీద మనం ఆ ఎక్స్పెక్టేషన్స్ ని ఖచ్చితంగా మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మాకేం అవసరం, క్లాస్ చెప్పిన బయటకు వచ్చిన అనుకోకండి, కానీ యు ఆర్ ద ఓన్లీ పర్సన్ హూ ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఏ హ్యూజ్ మెంబర్ ఆఫ్ ఫ్యామిలీ. మీ స్టూడెంట్స్ అందరూ కూడా మీ ఫ్యామిలీని, మీ స్టూడెంట్స్ అందరూ కూడా మన పిల్లలే. సో కాబట్టి ఆ ఎక్స్పెక్టేషన్ ని మీరు పెట్టుకున్నట్టయితే తప్పకుండా మీరు సక్సెస్ఫుల్. మీరు ముఖ్యంగా ఏ ప్రొఫెషన్ లో కూడా ఈ హ్యాపీనెస్ రాదండి. మీకు చాలా స్ట్రెస్ ఉంది అనుకోండి, మీ ఆ రోజే మీరు 10 ఏళ్ల కింద చెప్పిన టీచర్ నేను ఈ రోజు ఒక డాక్టర్ అయ్యాను, లేదా నేను ఒక కలెక్టర్ అయ్యాను, లేకపోతే నేను ఒక కంపెనీ పెట్టాను, మీరు వచ్చి దాన్ని ఇనాగ్రేషన్ చేయండి అనండి, అప్పటి దాకుండా మీ స్ట్రెస్ అంతా పోతుంది. యు ఆర్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. సో కాబట్టి ఆ హ్యాపీనెస్ కోసమైనా మనంతటా మనకు మన స్ట్రెస్ బస్టర్ ఈజ్ నథింగ్ బట్ అవర్ క్లాస్ రూమ్ అండి. సింపుల్. మనకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, మన క్లాస్ రూమ్ నే ఒక స్ట్రెస్ బస్టర్ గా ఉండొచ్చు. వీ షుడ్ ఎంజాయ్ అవర్ చైల్డ్హుడ్ ఇన్ ద క్లాస్ రూమ్. దట్స్ ఇట్, ఐ కెన్ సే దట్ ఓన్లీ. అండ్ నెక్స్ట్ మీకు తెలుసు, స్టిమ్యులేట్ ద క్లాస్ విత్ ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. జస్ట్ ఐఎమ్ గివింగ్, ఇవన్నీ మీరు చేస్తున్నవే. రిలాక్స్ స్టూడెంట్స్ రిలాక్సేషన్ ఇస్తూ ఉండండి, యాక్టివేట్ చేస్తూ ఉండండి, అటెంటివ్ ఇవ్వండి, అటెన్షన్ ని క్రియేట్ చేయండి. చేంజ్ ద క్లాస్ రూమ్ అట్మాస్ఫియర్. అంటే రోజు ఒకేలాగా క్లాస్ చెప్పకుండా డిఫరెంట్ మెథడ్స్. ఒకరోజు యాక్టివిటీ బేస్ లో చెప్పండి, ఒకరోజు గ్రూప్ మెథడ్ లో చెప్పండి, ఒకరోజు అసైన్మెంట్ మెథడ్ లో చెప్పండి, ఒకరోజు స్టోరీ టెల్లింగ్ మెథడ్ లో చెప్పండి. ఇలా చెప్పినట్టయితే ఆటోమేటిక్ గా వాళ్ళు మీ క్లాస్ కి ట్యూన్ అయిపోతారండి. ఈ రోజు ఒక్కరోజు మాకు రిలాక్సేషన్ ఇవ్వలేదని అనుకోకండి, యూఆర్ ఆల్ ఇన్ ఫ్లో మోడల్. నెక్స్ట్, ఇఫ్ యూ లవ్ టీచింగ్ యూ కెన్ టీచ్ ద చిల్డ్రన్ హౌ టు లవ్ ద లెర్నింగ్. మనం మన పిల్లల్ని ఇంటర్మీడియట్ అయిపోయి బయటికి వెళ్లే లోపు చదువు అంటే ఒక గుది బండలాగా చేయకండి. ఐ లవ్ టు లెర్నింగ్. అలాంటి వాళ్ళు మనకు ఎక్కడ బుక్స్ కనిపించినా తీసుకొని చదివేటట్టుగా మనం వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. బుక్ రీడింగ్ ని ఎంకరేజ్ చేయాలి. కొత్త విషయం. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ ఆల్, make your children to love learning. Next, how to increase the motivation మీకు తెలిసిందేనండి. జస్ట్ I will give the very simple ideas to improve the student motivation. Anyway, I'm going to share all these PPT అండి. గివ్ స్టూడెంట్స్ ఏ సెన్స్ ఆఫ్ కంట్రోల్. ఇందాక చెప్పాను కదండి, ఒక గ్రూప్ యాక్టివిటీస్ ఇచ్చినట్టయితే ఆ చిల్డ్రన్ కి ఆటోమేటిక్ గా ఆ గ్రూప్ మీద ఒక కంట్రోల్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గ్రూప్ లో ఉన్న ఒక చైల్డ్ కి ఈసారి మీరు ప్రజెంటేషన్ ఇవ్వండి, నెక్స్ట్ టైం అదే చైల్డ్ కి రైటింగ్ పార్ట్ ఇవ్వండి, నెక్స్ట్ టైం అదే చైల్డ్ కి డయాగ్రామ్ పార్ట్ ఇవ్వండి. అలా మీరు చేంజ్ చేయండి, ఆటోమేటిక్ గా వాడికి ఆ వర్క్ మీద కంట్రోల్ వస్తుంది, ప్రెజెంటేషన్ మీద కూడా కంట్రోల్ వస్తుంది. డిఫైన్ ది ఆబ్జెక్టివ్స్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మనమే ఈ వారం అసలు మనం క్లాసులే చెప్పకుండా నెక్స్ట్ వారం 4 చాప్టర్లు ఒకేసారి చెప్పామనుకోండి, మండే రోజు మొత్తం ఎగ్జామ్ అనుకోండి, అసలు హీ డజంట్ హ్యావ్ ఎనీ క్లారిటీ. మనం ఒక క్లియర్ గోల్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. చాలా వరకు మనకి మీరు బిఎడ్ చేసిన వాళ్ళందరికీ తెలుసండి, లెసన్ ప్లాన్ అనేది అట్లానే ఒక వీక్ వైజ్, ఒక డే వైజ్, పీరియడ్ వైజ్ ఉంటుంది. క్లియర్ గా మనం ఇచ్చినట్టయితే, ఇది ఎందుకంటే మేము ఎలా చెప్పినా బాగానే చెప్తాం, వాళ్ళతో బై హార్ట్ చేపిస్తాం, నిజమేనండి, మీరు అలా చేస్తారు. బట్ ఇన్ ఫ్యూచర్, ఇప్పుడు ఈ రోజు 10th ఇంటర్మీడియట్ లో మాత్రమే మనం లెసన్ చెప్పి నోట్స్లు ఇచ్చి క్వశ్చన్ ఆన్సర్స్ ఇచ్చి రాపిస్తామండి. బట్ ఆఫ్టర్ డిగ్రీ అండ్ పీజీ ఆ చైల్డ్ తనంతట తను ప్రిపేర్ అవ్వాలి. మీరు కనుక ఒక సిస్టమేటిక్ మేనర్ లో టాపిక్స్ చెప్తూ దానికి టెస్ట్లు పెడుతూ రీఇన్ఫోర్స్ ఇస్తూ వెళ్తే, ఫ్యూచర్ లో అతని స్టడీ ప్లాన్ కూడా అలా ఒక క్లియర్ ఆబ్జెక్టివ్ తో చేశారు. మీరు ఆ ఆబ్జెక్టివ్ దృష్ట్యా టీచ్ చేయండి, మీరు చెప్పరని కాదు. వాళ్ళని హ్యాబిచువేట్ చేస్తే దే విల్ హ్యావ్ ఏ గుడ్ స్టడీ ప్లాన్. అది వెరీ ఇంపార్టెంట్. థ్రెట్ ఫ్రీ ఎన్వైరన్మెంట్ అండి, ఎప్పుడు కూడా అది కలిగింది. మనల్ని చూడగానే స్టూడెంట్ భయపడి పారిపోయేటట్టుగా జరిగింది. యూ ప్లీజ్ మేక్ యువర్ చైల్డ్ టు లవ్ యూ. మ్యాథ్స్ టీచర్ అంటే అమ్మో నేను మ్యాథ్స్ క్లాస్కి వెళ్ళాను, అమ్మ నేను కెమిస్ట్రీ క్లాస్కి వెళ్ళాను అనకుండా మీరు అబ్జర్వ్ చేయండి. ఇది నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మీ స్టూడెంట్ బిహేవియర్ అబ్జర్వ్
సీనరీ. ఆల్వేస్ క్లాస్ రూమే కాకుండా అప్పుడప్పుడు ఫీల్డ్ ట్రిప్స్ కావచ్చు, క్విజ్ కాంపిటీషన్స్ కావచ్చు, లేదా బయటకు కానీ అలా తీసుకెళ్తూ ఉండండి. లేదా ఎవరినైనా పిలిపించి క్లాసెస్ చెప్పండి. డిఫరెంట్ వేరిడ్ ఎక్స్పీరియన్సెస్. అదే కెమిస్ట్రీ ఫ్రెండ్ తో మీరు వాళ్ళ సెక్షన్ కి, వాళ్ళతో మీ సెక్షన్ కి అలా చెప్పించండి. పాజిటివ్ కాంపిటీషన్ ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. చిల్డ్రన్ ముఖ్యంగా అడాల్సెంట్ లో ఉన్నటువంటి పిల్లల్ని నీకు రాదు, నాకు తెలుసు నీకు రాదు కోసం అని మళ్ళీ ఇంకొకరిని చెప్పమని అనుకోండి, పాపం మనం వాళ్ళ లైఫ్ మొత్తాన్ని, మనకు ఒక వన్ వర్డ్ ఏనండి కానీ ఒక లైఫ్ మొత్తాన్ని మనం తీసేసిన వాళ్ళ మొత్తం. నాకు తెలిసిన చాలా ఇన్సిడెంట్స్ లో ఇంటలెక్చువల్ స్టూడెంట్ చాలా సెన్సిటివ్ ఉంటారు. పొరపాటున మనం అన్న ఒక వర్డ్ వాళ్ళు ఫ్యూచర్ లో వాళ్ళ మీద వాళ్ళకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చి స్టడీ నుండి దూరంగా వెళ్ళిన వాళ్ళని ఐ హావ్ సీన్ మెనీ పీపుల్. సో కాబట్టి పాజిటివ్ కాంపిటీషన్ డెవలప్ చేయండి. రివార్డ్స్ మీకు తెలుసు, క్లాస్ లో అప్రైజల్స్ ఇవ్వడమే కాకుండా అప్పుడప్పుడు చిన్న చిన్న కనీసం క్యాడ్బరీ చాక్లెట్స్ ఇవ్వండి. లేదా 15th ఆగస్ట్ వస్తుంది కదండి, ఆ రోజు ఈ క్వార్టర్ లో మీ క్లాస్ లో ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ది రివార్డ్ ఇవ్వండి. నెక్స్ట్ టైం నెక్స్ట్ 26 జనవరికి నేను తెచ్చుకోవాలని అనుకుంటాను. సో స్టూడెంట్స్ కి రెస్పాన్సిబిలిటీ ఇవ్వటము. రెస్పాన్సిబిలిటీ అంటే మీకు తెలుసు, ప్రాజెక్ట్స్ వర్క్స్ కావచ్చు, గ్రూప్ వర్క్స్ కావచ్చు, లేదా నువ్వు ఈ అసైన్మెంట్ నువ్వు లీడ్ చేయమని చెప్పొచ్చు, ప్రజెంటేషన్ ఇవ్వచ్చు. ఫాలో అవ్వాల్సినటువంటి మెథడ్స్ అండి. ఎంకరేజ్ సెల్ఫ్ రిఫ్లెక్షన్. నేను ఇందాక ఇదే చెప్పాను, మాస్టరీ అవ్వటం అనుకునేటట్టుగా నువ్వు ఏది బాగా చేయగలవు, ఇది బాగా చేయి. సో ఇక్కడ నీకు ప్రాబ్లం వచ్చింది, నువ్వు ప్రాబ్లం చేస్తున్నప్పుడు యూనిట్స్ దగ్గర నువ్వు సరిగ్గా చెప్పలేకపోతున్నావు, ఈ పాయింట్ నువ్వు డెవలప్ చేసుకొని చెప్పావనుకోండి, అప్పుడు ఏమవుతుంది, సెల్ఫ్ రిఫ్లెక్షన్. ఈ పార్ట్ లో నేను బాగున్నాను, ఈ పార్ట్ లో నేను డెవలప్ అవ్వాలి అనే ఒక అనాలిసిస్ ని డెవలప్ చేయండి. ఎక్సైటెడ్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అని. మనమే క్లాస్ కొంచెం ఎక్సైట్ గా చెప్పాలని, మనమే చాలా నీరసంగా, చాలా కోపంగా, చాలా బాధతో మనకున్న ప్రాబ్లమ్స్ అన్ని క్లాస్ రూమ్ కి తీసుకెళ్లి, సరే ఇందాకే చెప్పినా కదా ఆన్సర్ మళ్ళీ ఎన్నిసార్లు చెప్పాలి, ప్లీజ్ డోంట్ బి లైక్ దట్. మీరు కొంచెం ఎక్సైట్మెంట్ గా ఉంటే మిమ్మల్ని చూసి వాళ్ళు ఎక్సైటెడ్ అవుతారు. నో యువర్ స్టూడెంట్స్, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మీ స్టూడెంట్స్ గురించి జస్ట్ వాళ్ళ పేర్లు, అప్పుడప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళ సిస్టర్స్ బ్రదర్స్ ఏం చేస్తూ ఉంటారు, వాడికి ఇంట్రెస్ట్ ఏంటి, ఆ ఇంట్రెస్ట్ అవునా నీకు రాయటం చాలా ఇంట్రెస్ట్, నువ్వు పెయింటింగ్ బాగా ఇస్తావా, వెరీ గుడ్, నేను నీకు రేపు చెప్తాను పెయింటింగ్ కాంపిటీషన్ ఉంది అక్కడ జాయిన్ అయిపో. అప్పుడు ఎందుకంటే వీఆర్ ద ఓన్లీ సోర్స్ అండి. మనం ఇవాళ ఈ స్టేజ్ లో ఉన్న మనకు అన్ని తెలుసు, బట్ చాలా మంది పిల్లలకి ఏ విషయము ఎక్కడ నేర్చుకోవాలో తెలీదు, ఏ విషయానికి ఎక్కడ కాంపిటీషన్ జరుగుతుందో తెలీదు, తనలో ఉన్న ఏ విషయానికి ఎవరి దగ్గర నేను అప్రోచ్ అవ్వాలో కూడా తెలియదండి. ఇవాళ మన స్టూడెంట్ కౌన్సిలర్స్ ని పెట్టామండి, మీ ద్వారా రేపొద్దున ఎవరైనా ఒక స్టూడెంట్స్ కు చాలా డిప్రెషన్ వచ్చింది అనుకోండి, మా కౌన్సిలర్స్ అందరి నెంబర్స్ మీకు ఇస్తాం, మీరు యూ కెన్ సజెస్ట్ దీస్ కౌన్సిలర్ నెంబర్. కానీ ఎంత మంది పేరెంట్స్ తెలియక పాపం వాళ్ళ పిల్లలు స్ట్రెస్ లో ఉండొచ్చు. యు ఆర్ ద ఓన్లీ సోర్స్ టు నో మెనీ ఇన్ఫర్మేషన్ అండి. సో అలా మీరు ఒక సోర్స్ లాగా వర్క్ చేయండి. ఐ బిలీవ్ దట్ మీరు అలా వర్క్ చేస్తారని. నెక్స్ట్, సో ద లాస్ట్ వన్ ఈస్ స్ట్రాటజీస్, డిఫరెంట్ స్ట్రాటజీస్ అండి. మనము ప్లీజ్ ప్రమోట్ గ్రోత్ మైండ్ సెట్ ఓవర్ ద ఫిక్స్డ్ మైండ్ సెట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ మనకు చాలా ఈజీ, కానీ ఇంటర్మీడియట్ పిల్లలకి ఇట్స్ మ్యాటర్స్ ఏ లాట్ అండి. ఎందుకంటే ముఖ్యంగా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, నేను విలేజ్ కానీ డిస్ట్రిక్ట్ లో ఉన్న పిల్లలు చూసినట్టయితే, మీరు అరే హైదరాబాద్ లో మీరు ఇక్కడ వర్క్ చేయండి అంటే చాలా మంచి సబ్జెక్ట్ ఉంటుంది. ఈవెన్ మీరు టీచింగ్ ప్రొఫెషన్ లో కూడా చూసుంటారు, చాలా వండర్ఫుల్ సబ్జెక్ట్ ఉంటుంది, బట్ నాకు ఇంగ్లీష్ రాదండి, సో నేను ఐ కుడ్ నాట్ వర్క్, నేను ఇంగ్లీష్ లో చెప్పలేను అంటే మనం ఏం చేయాలి, వీ హ్యావ్ టు మోటివేట్ దెమ్. నో ఇష్యూ, ఫస్ట్ డే మీరు నీకు ఎలా సబ్జెక్ట్ మొత్తం వచ్చు కదా, ఒక్కసారి ఇంగ్లీష్ మీడియం బుక్ చదివి నువ్వు చెప్పగలవు, మీరు చెప్పండి అని చెప్పండి. అలా దాని ఒక గ్రోత్ మైండ్ సెట్ ని డెవలప్ చేయండి. ఆటోమేటిక్ గా అతనిలో ఇన్ఫీరియారిటీ తగ్గిపోయి చాలా వరకు మనము విలేజ్ పిల్లలు, డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి పిల్లలు మన ఈ కార్పొరేట్ కల్చర్ లో అడ్జస్ట్ అయిపోవడానికి కారణం ఆ ఫిక్స్డ్ మైండ్ సెట్. ప్లీజ్ వాళ్ళ మైండ్స్ ని మీరు ఎన్లార్జ్ చేయండి, గ్రోత్ మైండ్ సెట్ ని చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కరోనా టైంలో చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా దే లాస్ట్ దేర్ జాబ్స్. సో ఆ టైంలో చాలా మంది డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు. వీ నో ద వెరీ వెల్. బట్ రీసెంట్ గా మీ న్యూస్ పేపర్ లో ఒక కవరేజ్ వచ్చింది, ఒక అమ్మాయి ఐ థింక్ బిలాంగ్స్ టు మహబూబ్ నగర్. ఆ అమ్మాయి జస్ట్ షీఈస్ డూయింగ్ వెజిటబుల్ వెండింగ్ అండి. వాళ్ళ ఫాదర్ కూరగాయలు అమ్ముకునేది. సో కాబట్టి తన ఫాదర్ ఓల్డ్ ఏజ్ అవ్వటం వల్ల ఇప్పుడు ఈ టైంలో ఆ అమ్మాయి కూరగాయలు అమ్ముతూ వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్ గా ఉంది. ఇట్స్ నాట్ ఏ బిగ్ థింగ్, వీ హ్యావ్ టు మేక్ దెమ్ టు లెర్న్ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అండి. ఏ వర్క్ చేయడం కూడా నేను ఇదే చదువుకున్నాను కాబట్టి ఇక నేను క్లాస్ లోకి వెళ్ళి ఓన్లీ చైర్ లో కూర్చొని లేదా ఆఫీస్ లో కూర్చొని ఈ పనే చేస్తాను అనేటువంటి ఫిక్స్డ్ మైండ్ సెట్ ఎప్పుడు ఉండకూడదు. గ్రోత్ మైండ్ సెట్ ఉండాలి. ఇక్కడ అమ్మాయిని వీ హ్యావ్ టు అప్రిషియేట్, షీ సపోర్టింగ్ హర్ ఫ్యామిలీ, షీ హ్యాస్ దట్ కరేజ్, నేను చేయగలనని. ఇంకో విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, అలా తనంతట తను ఓన్ గా అలా చేయటం వల్ల షీ లెర్న్ వెరీ మోర్ థింగ్స్.
రేపు పొద్దున తనే ఒక న్యూ స్టార్ట్అప్ స్టార్ట్ చేస్తుందేమో. ఇలాంటి పరిస్థితుల్లో తను ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేసి వెజిటేబుల్స్ అన్నిటి డిఫరెంట్ అపార్ట్మెంట్స్ ని ఒక యాప్ ద్వారా ఎలా ఇవ్వాలని ఇంకో బెటర్ గా డెవలప్ చేస్తుందేమో ఎవరికి తెలుసు. సో కాబట్టి మనం అలాంటి గ్రోత్ మైండ్ సెట్ ని ఎలాంటి ప్రాబ్లమ్స్ లోనైనా మనం వాళ్ళు దానిలో నుండి ఆపర్చునిటీస్ వెతుక్కోవాలి అనే విషయం చెప్పానండి. ఎందుకంటే యాజ్ ఎ టీచర్స్ గా మనం సిలబస్ చెప్పడం కాదండి, వీ హ్యావ్ టు మేక్ దెమ్ టు ఫేస్ ద ఛాలెంజెస్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా మందికి ఫెయిల్యూర్స్ వస్తున్నాయి అనుకోండి, ఫెయిల్యూర్ రాగానే అంతే నేను ఇంకేం చేయలేను అనే స్ట్రెస్ ఎందుకు వస్తుందండి? ఒక ఫిక్స్డ్ మైండ్ సెట్ లో నేను ఇది మాత్రమే చేయగలను, ఇంకోటి చేయను, నేను ఇంతే ఇదే చేయాలి నేను కాదు. గ్రోత్ మైండ్ సెట్ ఎక్కడైనా కూడా వెళ్ళేటట్టుగా చూడండి. ఎందుకంటే ఫెయిల్యూర్స్ అనేవి మనం ఒక విషయాన్ని అచీవ్ చేయడానికి వస్తుంది. మీరు ఒకటే చెప్పండి వాళ్ళకి, ఫెయిల్యూర్ వచ్చిందా, వెరీ గుడ్, నీకు ఫెయిల్యూర్ వచ్చిందంటే యు ఆర్ కేపబుల్. అందుకే నువ్వు దాన్ని ట్రై చేసావు, ట్రై చేసిన వాళ్ళకే ఫెయిల్యూర్స్ వస్తాయి, అసలు ట్రై చేయని వాళ్ళకి ఫెయిల్యూర్సే రావు. నువ్వు ఫెయిల్యూర్ వచ్చిందంటే మన మెడిసిన్ లాగా ఇది కరెక్ట్ కాదు, ఇంకొక మెథడ్ లో వెళ్ళాలి అని నువ్వు తెలుసుకున్నావు. ఈ మెథడ్ ఈవే కాదు ఈవే అని తెలుసుకున్నావు, వెరీ గుడ్. సో దాట్ ఈస్ ద ఫెయిల్యూర్ మన ఇన్స్పిరేషన్. సో కాబట్టి మన ఫెయిల్యూర్స్ అనేవి రావాలి. మీరు ప్రయత్నం చేసి ఒకటే వచ్చారు. చాలా మంది పిల్లలు కొంతమంది మీతో షేర్ చేసుకుంటే యాజ్ ఎ కౌన్సిలర్ గా, అసలు ఎవరికి అందరు ఎంత బాగున్నారండి, వాళ్ళ పేరెంట్స్ కార్ లో వస్తారు, వీళ్ళ పేరెంట్స్ స్కూటర్ మీద దించుతారు, నేను నడిచొస్తాను. నాకే ఎందుకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వేరే వాళ్ళకి ఎందుకు లేవు? మీరు చెప్పండి. యు ఆర్ సో క్యాపబుల్, మీరు చాలా క్యాపబుల్ కాబట్టి మీకే ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఇప్పుడు మనం ఏం చేస్తామండి, క్లాస్ లో ప్రాబ్లమ్ ఇస్తాం, మీరు ఇలా చెప్పండి, నువ్వు చాలా బాగా చేస్తావు కాబట్టి నీకు 2 ప్రాబ్లమ్స్ ఇచ్చాను. సో అలాగే యు ఆర్ సో క్యాపబుల్, అందుకే నీకు ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. సో కాబట్టి నువ్వు క్యాపబుల్ కాబట్టి ప్రాబ్లమ్స్ వచ్చాయి, నువ్వు ఆ ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తావు కాబట్టి నువ్వు గొప్ప స్థానానికి రీచ్ అవుతావు. మీరు అలా చెప్పండి, ఖచ్చితంగా వాళ్ళని ఒక పాజిటివ్ ఇన్స్పిరేషన్ చేసినట్టు అవుతుంది. డెవలప్ ఏ మీనింగ్ఫుల్ అండ్ రెస్పెక్టబుల్ రిలేషన్స్ విత్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ రోజుల్లో మనం అప్పుడప్పుడు చూస్తున్నాం, చాలా బాధాకరము. టీచర్ షుడ్ యాక్ట్ యాజ్ ఎ పేరెంట్ ఆల్వేస్. ప్లీజ్ రిమెంబర్, వి షుడ్ మెయింటైన్ ద రెస్పెక్టబుల్ రిలేషన్ విత్ అవర్ చిల్డ్రన్. మనం చూడగానే వాళ్ళొక హ్యాపీగా, మనం మొదట అనుకున్నట్టుగా ఒక రేడియేషన్ ఆఫ్ ప్యూరిటీ ఆఫ్ క్యారెక్టర్. మన క్యారెక్టర్ అనేది మనము మన క్లాస్ ద్వారా వాళ్ళకు ఒక క్యారెక్టర్ ని నేర్పిస్తున్నాము, వాళ్ళొక లైఫ్ లీడింగ్ నేర్పిస్తున్నాము, ఒక ఫ్యూచర్ జనరేషన్ ని తయారు చేస్తున్నాము. నాట్ లర్నింగ్ మిషన్స్, జస్ట్ నేర్చుకొని పోయి అక్కడ డబ్బు సంపాదించే ఒక మిషన్ ని తయారు చేయట్లేదు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో కాబట్టి గ్రో ఏ కమ్యూనిటీ ఆఫ్ లెర్నర్స్. నేను చెప్పాను, క్లాస్ లో వాళ్ళందరూ ఒక కమ్యూనిటీ లాగా ఉండేటట్టుగా చూడండి. హై ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఎస్టాబ్లిష్ ద గోల్స్. కొంతమంది పిల్లలు పాపం చాలా బాగా చదువుతారు, బట్ ఏమి ఆపర్చునిటీస్ ఉన్నాయో తెలియదు వాళ్ళకి. సో వాళ్ళకి మీరు గోల్స్ మీరు పెట్టండి. నాకు తెలిసినా నీకు ఈ సబ్జెక్ట్ లో నీకు మంచి నాలెడ్జ్ ఉంది, నువ్వు ఇది రీచ్ అవ్వగలవు, కానీ ఈ గోల్ పెట్టుకో, నువ్వు ఖచ్చితంగా నువ్వు అది సాధిస్తావు అని మీరే ఒక ఎస్టాబ్లిష్ చేసి పెట్టండి. బి ఇన్స్పిరేషన్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. మొట్టమొదటి చెప్పాను నేను, మనమే క్లాస్ లో ఒక ఎక్సైటెడ్ గా ఉండడమే కాకుండా మీరు కూడా లైఫ్ లాంగ్ టీచర్ ఇస్ ఎ లైఫ్ లాంగ్ లెర్నర్. దట్ ఈస్ ద ఓన్లీ హ్యాపీయెస్ట్ థింగ్. మీరు ఏమైనా కొత్త సర్టిఫికేట్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ ట్రైనింగ్ తీసుకున్నారు, మేము ఈ ట్రైనింగ్ తీసుకున్నా మాకు ఈ సర్టిఫికేట్ వచ్చిందని చెప్పండి, దాట్ షుడ్ బి అన్ ఇన్స్పిరేషన్. మీకు ఒక మంచి టీచర్, ద బెస్ట్ టీచర్ అవార్డు వచ్చింది అనుకోండి, అది చెప్పండి, దట్ షుడ్ బి అన్ ఇన్స్పిరేషన్. సో అలా మీకు మీరుగా ఒక ఇన్స్పిరేషన్ గా ఉండండి. తర్వాత చాలా స్టోరీస్ మీకు తెలుసు, ఈ రోజుల్లో రకరకాలైన స్టోరీస్, స్టీఫెన్ హాకింగ్ స్టోరీ కావచ్చు, లేదా అబ్దుల్ కలాం ఒక రామేశ్వరం నుండి రాష్ట్రపతి నిలయం వరకు ఎలా వెళ్ళాడు. చాలా పూర్ కండిషన్ నుండి ఉన్న వ్యక్తి వాళ్ళ టీచర్ ద్వారా మోటివేట్ అయ్యి ప్రెసిడెంట్ అవ్వడం మాత్రమే కాకుండా 20 years ఒక సైంటిస్ట్ గా, ఒక పీపుల్స్ లీడర్ గా ఉన్నాడని. సో అలాంటి స్టోరీస్ ద్వారా మీరు ఖచ్చితంగా మోటివేట్ చేయొచ్చు. సో నేను ఒక చిన్న స్మాల్ స్టోరీ చెప్తానని. ఇంటర్మీడియట్ స్టూడెంట్ అంటేనే మనకి ఒక కన్ఫ్యూజన్ లో చాలా హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్డ్ గా ఉంటూ మన క్లారిటీని మన నుండి, క్లారిటీ ఆఫ్ థింకింగ్ ని మన నుండి నేర్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇక్కడ మీకు మనకు సీతాకోకచిలుక బయటకు రావడాన్ని మనం చూసినట్టయితే, అది ఒక కుక్కూర్ నుండి క్యాటర్ పిల్లర్ గా, కుక్కూర్ నుండి బయటకు రావాలి, గొంగల్ పెరుగు నుండి సీతాకోకచిలుక కావడానికి కుక్కూర్ నుండి బయటకు రావాలి. బయటకు రావాలంటే ఏంటి, ముందు తనంతట తానే ఆ కుక్కుని అది తనంతట తానే పగల కొట్టుకొని బయటకు వచ్చిన తర్వాత అప్పుడు అది సీతాకోకచిలుక లాగా మారి ఎగురుతుంది. కానీ ఒక చైల్డ్ తెలియక పాపం సీతాకోకచిలుక చాలా కష్టపడుతుంది కదా, దాని కుక్కుని ఇలా కట్ చేసి దాన్ని కొంచెం మనం ఫెసిలిటేట్ చేద్దాం, పాపం ఈజీగా బయటకు వచ్చేస్తుంది అని కట్ చేశాడు అనుకోండి. అప్పుడు ఎలాంటి సీతాకోకచిలుక బయటకు వస్తుంది, ఇలా ఒక బల్జీగా ఉన్న సీతాకోకచిలుక వస్తుంది. దాని రెక్కలకి బలం ఉండదు, వింగ్స్ కి బలం ఉండదు, జస్ట్ అది ఎగరలేదు, జస్ట్ ఇలా కదులుతుంది అంతే. ఎగరలేని సీతాకోకచిలుకని మనం తయారు చేసి ఏంటంటే ప్రయోజనం. సో కాబట్టి మన పిల్లలు కూడా, అడాలసెంట్ లో ఉన్న పిల్లలు కూడా అలాంటి వాళ్ళే. మనము వీ హ్యావ్ టు గివ్ స్ట్రెంగ్త్ టు దేర్ వింగ్స్. మనం చాలా ఈజీ మెథడ్స్ ఏవి మనం చెప్పకూడదు. మీరు కొంతమంది స్టూడెంట్స్ మన దగ్గరకు వస్తారు, ఈసారి పాస్ అవ్వాలంటే 10 చాప్టర్లు ఉన్నాయి కదా సార్,
ఆ 10 చాప్టర్‌లో ఒక 20 క్వెషన్‌లు ఇయ్యండి సార్. అవి చదివితే చాలు కదా! పాస్ అయిపోతాను కదా! దట్ ఈస్ నాట్ ద వే. దేర్ ఈస్ నో ఆల్టర్‌నేటివ్ ఫర్ ది హార్డ్ వర్క్. హార్డ్ వర్క్‌కి ఆల్టర్‌నేటివ్ అనేది లేదు. మనం హార్డ్ వర్క్ చేయాల్సిందే. దట్స్ ఇట్. సో, కాబట్టి మనము వాళ్ళు గనుక కష్టపడి ఈరోజు ఇన్ఫర్మేషన్ అంతా నేర్చుకుంటే, ఆ తర్వాత వాళ్ళు చాలా స్ట్రాంగ్‌గా, ఓన్‌గా వాళ్ళంతట వాళ్ళు బయటకొస్తారు. ఇప్పుడు మనం ఐఐటీస్‌లో చూడండి, బాగా బట్టిఫై చేసి మనం ఐఐటీస్‌లోకి పంపిస్తే, వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆ సబ్జెక్ట్‌ని కోప్ అప్ చేసుకోక స్ట్రెస్ తోటి సూసైడ్ చేసుకున్న వాళ్ళని మనం గమనిస్తున్నామండి. సో, కాబట్టి వి షుడ్ నాట్ ఫాలో దట్ బట్టిఫైయింగ్ మెథడ్. ఒక అండర్‌స్టాండింగ్ మెథడ్ కావచ్చు, ఫ్లో మెథడ్ కావచ్చు, వాళ్ళంతట వాళ్ళు నేర్చుకునేటువంటి ఎనర్జీని మనం ఇవ్వగలగాలి. సో, థట్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి స్టోరీస్ వాళ్ళకి చెప్పండి. ఖచ్చితంగా వాళ్ళకి వాళ్ళ వాల్యూ వాళ్ళకి తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కాలంటే మనం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోవాలి. నేను ఇక్కడే నాకేం కష్టాలొద్దంటే ఉన్న చోటే ఉంటా. సో, మనం ఎలాంటి పరిస్థితి కూడా మనం చేరుకోలేము. మీకు తెలుసు పూర్ణ అని, ఐ థింక్ ఆల్ సోషల్ వెల్‌ఫేర్ స్కూల్స్ లెక్చరర్స్ అందరూ కూడా ఉన్నారు కాబట్టి మెనీ పీపుల్ వర్ మోటివేటెడ్ బై పూర్ణ. ఎంత పూర్ స్టేజ్ నుండి వచ్చి ఆ అమ్మాయి ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కింది. దేర్ ఇస్ ఎ బుక్ ఆన్ హర్ బయోగ్రఫీ, దేర్ ఇస్ ఎ సినిమా ఆన్ బయోగ్రఫీ. అలాంటివి చూపించండి. ఖచ్చితంగా వాళ్ళు మోటివేట్ అవుతారండి. సో, ఇందాక నేను చెప్పిన అమ్మాయి ఈ అమ్మాయి అండి. బీటెక్ కంప్యూటర్ చేసి కూడా కూరగాయలు అమ్ముతూ తను వాళ్ళ పేరెంట్స్ కి సపోర్ట్ గా ఉండడం మాత్రమే కాకుండా కరోనాలో చాలా డిప్రెషన్ అయిన వాళ్ళందరికీ కూడా ఆమె స్ఫూర్తి అండి.